కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనం బ్రతికినా దేవుడి కోసమే బ్రతకాలి. ఒకవేళ చావే ఎదురవుతే, చచ్చిపోవాల్సి వస్తే దేవుడి కోసమే మనము చనిపోవాలి అని మనం నేర్చుకుంటున్నాము. రోమియోలు రాసిన పత్రికలోంచి 12వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రైట్, ఇక్కడ మనం పరీక్షకు వెళ్తున్నాము. దేవుడికి మనము అప్పచెప్పుకుంటున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకుని దేవునికి అప్పచెప్పుకోవాలి. ఈరోజు వస్తున్నప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు, చర్చకు వస్తున్నప్పుడు పరీక్షించారేమన్నా? లేదు కదా. అమ్మో టైం అయిపోతుంది తొందర అది ఆ తర్వాత చూసుకోవట్లే, ప్రార్థన అయిపోయి చూసుకోవట్లే, అయ్యేకి చూసుకోవట్లే, టైం అయిపోతుంది, వచ్చాడు పాస్టర్ వచ్చాడు, ముందు వచ్చేస్తాడు ఇంటొకడు దాదా అని చెప్పి కంగారు కదా. పరీక్షించుకుంటారా? మరి పోయిన వారం చెప్పాను మరి అదే పరీక్షించుకుని రావాలంట. మాట్లాడుతుందే అది. ప్రభా, ఈ వారం అంతట్లో నేను ఏం చేశాను, ఎలాగున్నాను, ఇప్పుడు మరలా నన్ను అవకాశం ఇచ్చి సన్నిధిలోకి రాణిస్తున్నావే, ఎక్కడైనా నేను మలుచుకోవాల్సింది, మార్చుకోవాల్సింది, తగ్గించుకోవాల్సింది, వదులుకోవాల్సింది ఉంటుందా? దేవుడు చూసుకుంటాడులే, తగ్గించుకుంటాడులే, మనం వెళ్ళిపోదాం ముందు కదా. పరీక్షించుకొని సజీవ యాగంగా దేవునికి అప్పచెప్పుకోవాలి. సజీవ యాగంగా దేవుడికి. హైందవులు గుడికి వెళ్తున్నప్పుడు వారి గుడిలో కొట్టే కొబ్బరికాయ కోసం చాలా జాగ్రత్తగా వెళ్తారండి. మంచిది, నీరున్నది, జాగ్రత్తగా వెనకాల చెక్ చేసి లోపల ఏమైనా కుళ్ళు ఉందేమో అది కొట్టకూడదు అని ఒక భయంతో వెళ్తారు వాళ్ళు. ఏది చేసినా ఒక భయంతో చేస్తారు. ఆ భక్తి వారు అటుపల్లి కొన్నా ఏది చేసినా ఆ దేవుడి దగ్గర వాళ్ళు చేసే భక్తి ఒక భయంతో చేస్తారు. మంచిది అని. ఈరోజు క్రైస్తవుడికి అది లేదు. చెప్పిందే అది, పరీక్షించుకొని అని. అస్సలు ఏ మాత్రం పరీక్ష ఉండదు, వచ్చేస్తాం. పరీక్షించుకుని సజీవ యాగంగా మనం అప్పచెప్పుకోవాలి అని. ఎఫెసీయులకు రాసిన పత్రికలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-17. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. మూర్ఖుల్లాగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. చాలండి. ఇక్కడ రోజులు బాగలేవు అని బైబిల్ చెప్తుంది. బైబిలే చెప్తుంది రోజులు బాగలేవు, సమయాలు బాగలేదు కనుక మీకు ఇవ్వబడిన సమయంలో మీ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగపరచుకోండి, సమయాన్ని పోనివ్వద్దు. పిల్లలు సాధారణంగా స్కూలు 1 సంవత్సరం ఉంటుంది. స్కూలు 1 సంవత్సర కాలపు నడిపించిన తర్వాత సంవత్సరం అంతంలో పరీక్షలు పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు. సంవత్సరం టైం ఉంటుంది, అప్పుడు చదవరు. సంవత్సరపు కాలం టైం ఉంటుంది, అప్పుడు పుస్తకాలు తీరా చదవరా అంటా ఉంటే క్రికెట్ బ్యాటో బచ్చాలాటో ఏదో ఆటలాడుకొని టైం అంతా ఏం చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసింది, దగ్గరికి వచ్చిందంటే అప్పుడు గజగజ వణికిపోతూ, భయపడుతూ, తలనొప్పులు వచ్చేస్తూ, ఏడుపు వచ్చేస్తూ పొద్దున్న రాత్రి మొత్తం 5ంటికి 3ంటికి అలారం పెట్టుకుని లేచిపోయి మరి చదివేస్తారు. ఊరంత టైం ఉంది. అప్పుడు ఏం చేశారు? సమయం ఉంది
కానీ అజ్ఞానుల్లాగా ప్రవర్తించి సమయాన్నంతా పోగొట్టుకున్నారు. సమయం కొంచెం ఉన్నప్పుడు ఒకేసారి ఏం చేస్తారు? కుక్కేయడానికి చూస్తారు, బుర్రలో కుక్కేయడానికి చూస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ సమయంలో సద్వినియోగంలో కొలెసీయులకు రాసిన పత్రికలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. 3వ అధ్యాయం, కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 24 వరకు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక ఆ పరలోక రాజ్యాన్ని మనం ప్రతిఫలంగా పొందుకుంటాం కనుక మీరేమి చేసినను మీరు ఏది చేసినా అది మనుషుల నిమిత్తము కాక అది మనుషుల కోసం కాక ప్రభువు నిమిత్తమని దేవుడు నిమిత్తము అని పూర్తిగా చేయుడి. మనసు పూర్తిగా చేయండి. అంటే మనుషుల నిమిత్తం కాక అంటే మనుషులు చేయొద్దని కాదు, మనుషులకే చెయ్యాలి, కానీ దేవుడిని తలుచుకుంటూ చేయాలి. దేవుడు నిమిత్తము చేయాలి, ప్రభు నిమిత్తము. ఏ పని చేసినా దేవుడిని ప్రకటించేవారిలాగా ఉండాలి, దేవుడిని ప్రకటించేవారిలాగా. ఇక్కడ అంతగా ఉండవు, కానీ ఉదాహరణకి నేను చెప్తున్నాను వినండి. ఆంధ్ర సైడు ఎండాకాలం వస్తే చలివేంద్రం పెడతారు, చలివేంద్రం అని పెడతారు. చిన్న టెంట్ లాగేసి కొండలో నీళ్ళు పెడతారు. బయట నుంచి ఎవరైనా వచ్చేవారు దాహంగా ఉంటే ఆ ఎండాకాలం తాగడం కోసం మనుషుల కోసం చేస్తారు. వీరు చేసే పని మనుషుల కోసం చేస్తారు. ఆ నీరు తాగాలని ప్రయాసే. ఎక్కడి నుంచో రావాలి, ఆ నీరు పట్టాలి, కడగాలి, ఆ కొండలో పెట్టాలి, కింద ఎసుకేయాలి, దానికి అంతా నీట్గా రెడీ చేసి పెట్టాలి. అది ప్రయాసే. మనుషుల నిమిత్తం చేస్తారు. పైన బోర్డు ఒకటి రాస్తారు, అక్కడ చాలా వరకు రాస్తారు, శ్రీ సత్యసాయి నిలయం వారి అని చెప్పి. ఇప్పుడు వీరు మనుషులకే చేస్తున్నారు, కానీ ఎవరి నిమిత్తం చేస్తున్నారు? వారు నమ్మే సాయిబాబా నిమిత్తము చేస్తున్నారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. మీరు మనుషులకి ఏది చేసినా దేవుడు నిమిత్తము చేయాలి. అంటే వారి ఉద్దేశం ఏంటంటే వారు నీరు ఇస్తున్నారు, దాహం తీరుస్తున్నారు, కానీ దేవుడిని చూపిస్తున్నారు వారు. మనం కూడా ఈ బైబిల్లో చెప్తున్న విషయాలు మనం ఏ విషయం చేసినా దేవుణ్ణి చూపించే వారిలాగా ఉండాలి, దేవుణ్ణి ప్రకటించే వారిలాగా ఉండాలి, మనలోంచి దైవికము అనేది ప్రకటించే వారిలాగా ఉండాలి. పోయిన వారాల్లో మనం నేర్చుకున్న విషయాలు 3 తెగలు ఉంటాయి, 3 రకాలమైన క్రైస్తవులు ఉంటారు. ఆ 3 రకాల తెగలు, 3 రకాల క్రైస్తవులు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అంటే దేవుణ్ణి చూపించాలంటే వారు చేసే పనులు ఏంటి, ఎలా ఉంటాయి. మనకు తెలిసిన పనులు కనపడగానే దేవుడిని నమ్ముకో, ప్రార్థన చేసుకో, ఇది కాకుండా కొంచెం ఇంకా ఉంది. ఆ పనులు ఏంటి అని మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఒక్కసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆ 3 తెగలు ఎలాగుంటాయి. మొదటి తెగ ఏంటంటే ఎలాగుంటుందో చెప్తాను. ఆ 3 తెగల్లో మనం ఎక్కడున్నా పరీక్షించుకుని దేవునికి సజీవంగా చెప్పుకోవాలి. కాబట్టి 3 తెగ క్రైస్తవుల్లో, దేవుణ్ణి ప్రకటించే క్రైస్తవుల్లో ఏ ప్రాంతంలో ఉన్నామో ఒక్కసారి చూసే ప్రయత్నం. ఫస్ట్ది నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు ఏ స్థాయి నుంచి వచ్చారో మర్చిపోరు వాళ్ళు. మొదటి తెగ క్రైస్తవులు వారి స్థాయిని గుర్తుపెట్టుకుంటారు. పలానా స్థాయి నుంచి నేను వచ్చాను అని. వారికి ఎంతైనా వచ్చేనివ్వండి, కానీ పలానా స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ స్థాయి మనుషులతో ఉంటాను అని ఆ స్థాయిని ఎప్పుడు మర్చిపోరు ఈ మొదటి తెగ వాళ్ళు. రెండోది, ఏ పని చేసినా వారు ఆలోచించి ప్రార్థన చేసి చేస్తారు ఈ తెగ. ఎందుకంటే ఆలోచన లేకుండా చేసామనుకోండి, ఎక్కడైనా తేడా వస్తే దేవుని తప్పు అనుకుంటారేమో, దేవుడి నామకి అవమానం వస్తామో అని చెప్పి భయపడుతూ ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు. మూడోది, ఏ మాట మాట్లాడినా ఆలోచించి ఆగి మాట్లాడతారు. ఏ మాట అనాలన్నా ఆలోచించి అవుతారు. నాలుగోది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్క క్షణం ఆగి ప్రభుతో మాట్లాడి వెళ్ళా వద్దా అని ఒక అనుమతిలోకి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఐదోది, ఎవరితో వెళ్ళాలి, ఏ వ్యక్తులతో వెళ్ళాలి అనే విషయం. ఆరో విషయము, ఉదయం లెగ్గానే పరీక్షించుకుంటారు వాళ్ళు. ప్రభా, ఈరోజు మొత్తంలో నేను ఎక్కడ కూడా నిన్ను దాటి వెళ్ళకూడదు అని పరీక్షించుకుంటారు. నిద్రపోతున్న టైంలో మళ్ళీ నేను ఎక్కడైనా దాటేనా అని పరీక్షించుకుంటారు. ఈ 6 లక్షణాలు మొదటి తెగ వారికి ఉంటుంది. ఇప్పుడు నేను రెండో తెగకు వస్తాను. 1, 2, 3లో ఏ తెగలో ఉన్నామో అని చూస్తున్నాం. రెండో తెగకు వస్తున్నాను. ఈ రెండో తెగ ఏంటంటే సాక్ష్యం చెప్పడం అనండి. ఒక మాట
చెప్పారు ఎప్పుడైనా? ఎక్కడ? సాక్ష్యం చెప్పడం అలవాటు ఉంది కదా, సాక్ష్యం. ఇప్పుడు నేను చెప్పొద్దు అంటున్నానా? నేనేం చెప్పొద్దు అంటున్నానా? మరి చెప్పట్లే కదా. మరి నేను చెప్పమంటున్నాను, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పట్లేదు? అప్పుడు చెప్పేవి చాలా ఈజీ, చాలా సులభం, పెద్ద ప్రిపరేషన్ అక్కర్లే. ఇప్పుడు చెప్పాలంటే ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. ఇప్పుడు ఈయన ఒక పని చేయొద్దని చెప్పాను అనుకోండి, వీడు చేయట్లేదు, సరే మా అమ్మ చెప్పాడు చెయ్యను అని చెప్పి ఇంక మానేశాడు. చెప్పింది చెయ్యట్లేదు అని చెప్పడానికి ప్రిపరేషన్ కావాలా? అవసరం లేదు. చెప్పారు చేయట్లేదండి, అయిపోయింది, సాక్ష్యం అయిపోయింది, అదే చెప్పాలి. ఈ సాక్ష్యాల బ్యాచ్కి ఈ రెండో తెగ ఏంటంటే, క్రైస్తవులు సాక్ష్యాలు ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతారు. ఎక్కువ మైక్ దొరికిందో చాలు నా సాక్ష్యం అని మొదలెట్టేస్తారు. ఎప్పుడు? చిన్నప్పుడుది. ఇప్పుడు 60-70 ఉంటాయి. చిన్నప్పుడు 3-4 ఏళ్ళకి వెళ్ళిపోద్ది అక్కడ డైరెక్ట్గా ప్రపంచాన్ని తిప్పి కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొదలెడతారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు అందరూ కూర్చున్నారు, లైన్ కూర్చుంటే ఒక వ్యక్తి వరంగల్లో చూసిన పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి నేను కూర్చున్నాను. ఆ పాస్టర్ గారు వాళ్ళతో కూర్చునిపోయాను. నేను కూడా కూర్చుని ఏదో చెప్తున్నాడు కదా వింటున్నాను. వింటుంటే ఆ పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు. నేను కూర్చోవడం చూసి నా వైపు తిరిగిపోయాడు. వాళ్ళందరూ పాత ఫ్రెండ్సే, పాతోలే. ఇప్పుడు కొత్తవాడు ఎవడు? నేను. కొత్త బ్యాచ్ నేను. ఇప్పుడు చెప్పాల్సింది నాకు, ఫోకస్ నాకు చేస్తున్నాడు. ఇలా తిరిగిపోయి బ్రదరు అని చెప్పి స్టార్ట్ చేశాడండి. ఒక 6-7 నిమిషాలు విన్నానండి. 6-7 నిమిషాలు వినిన తర్వాత ఆ సాక్ష్యంలో సత్తా లేదు, బలం లేదు, నాకు ఉపయోగపడదు అని తట్టేసి బ్రదర్ వదిలేయండి ఆపేయండి అనేసి డైరెక్ట్గా ఫ్లోలో చెప్తున్నాడు. అలవాటు అయిపోయి చెప్పి డప్పు కొట్టి అలవాటు అయిపోయి దడ్డ అంటున్నాడు. ఆపండి బ్రదరు, మీ సాక్ష్యం వల్ల నాకు పెద్ద ఉపయోగం లేనట్లేదు. 6 నిమిషాలు 7 నిమిషాలు విన్నాను, పెద్ద ఏమీ ఉపయోగం లేదు, ఇంకెవరికైనా చెప్తారు కదండి అనేసాను. ఒక్కసారి ఆగిపోయాడండి. ఎవరైనా సాక్ష్యం చెప్తా ఉంటే ఫ్లోలో ఉత్సాహంగా ఆపుతాడు ఎవడన్నా? ఆడి కోసమైనా చెవులు నొప్పి వచ్చినా అయిష్టంగా ఉన్నా ఏంటంటే నేను అసలు ఆ విషయం డౌట్ పడకుండా ఆపేయండి బ్రదర్, నాకు పెద్ద ఉపయోగం లేదు మీ సాక్ష్యం వల్ల, మీరు ఇంకెవరికైనా చెప్పేయండి అన్నాను. ఒక్కసారి ఆగిపోయాడండి. ఏం చేయాలో తెలియట్లే. అందరూ ఉన్నారు, అందరూ నా వైపు చూశారండి. చూశారు. ఆయన చెప్పాను, నాకు తెలిసి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే డప్పు కొడతారు, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే డప్పు, ఇదే వాయింపుడు, సాక్ష్యం చెప్పడం కనపడినోడికి పిలిచి మరీ ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. ఇది మానేయండి, మీ సలహా చెప్తున్నాను, ఇది మానేయండి. ఈ డప్పు కొట్టే వ్యాపారాలు మానేసి మీ గురించి 10 మంది చెప్పేలా బతకండి అన్నాను. మీ గురించి 10 మంది చెప్పాలి, మీరు చెప్పొద్దు, డొప్పొచ్చుకోవద్దు అని చెప్పాను. అలాగంటారా అని మొహం చిన్నగా అయిపోద్ది కదండి, మరి అవమానం కదా అది. అలాగంటారా అని ఇలా కొంచెం నలుపుని 2 నిమిషాల్లో లెగిసి వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు లెగిసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. వెళ్ళిపోయిన తర్వాత మిగతా బ్యాచ్ ఉంది, భలే చెప్పారు బెదరా, భలే చెప్పారు, 7 సంవత్సరాల నుంచి వింటున్నాం ఇదే సాక్ష్యం, చెప్పేవరా బాబు అని చెప్తాడండి, భలే చెప్పారండి అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఆనందం. వాడు వచ్చి నోరు ముయించాడు ఆయన్ని. మీరు నోరు తీసి చెప్పచ్చు కదండి, పనికిమాల సాక్ష్యం చెప్తున్నాడు, ఎందుకు వచ్చింది దిక్కుమాలది, అది వినలేకపోతున్నాం, ఎలాగంటున్నారు మీరు అన్న, మేము అలా చెప్పలేమండి అన్నాడు. ఏనండి అయితే చెప్పలేకపోతే ఇంకేం చేస్తాం? ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి, మైక్ దొరికిందా సాక్ష్యం చెప్పడానికి చూస్తారు. ఇందుకు వీళ్ళకి సాక్ష్యం చెప్పడం ఉద్దేశం దేవుణ్ణి మహింపరచడమా, నా సాక్ష్యం ఇంత గొప్పదని చెప్పడం ఇష్టమా? వాళ్ళు చెప్పే ముందే చెప్తారు గొప్ప సాక్ష్యం అది, చాలా పెద్ద సాక్ష్యం అది. ఎందుకు వచ్చింది మా పెద్ద సాక్ష్యాలు మా జీవితాలకి? సాక్ష్యం చెప్పడానికి ఈ రెండో తెగ ఇష్టపడతారు. అంటే దేవుడి నిమిత్తమే చేస్తారు, కానీ సాక్ష్యాలు చెప్పడానికి ఎక్కడికి వెళ్ళినా అదే డప్పు. వీడి గురించి ఒకడు మాట్లాడు, వీడి గురించి వీడే మాట్లాడతాడు. రెండో చెప్తున్నాను,
ఈ రెండో తెగ క్రైస్తవులు ఎలాగుంటారంటే హ్యాచ్చే దేవునికి స్తోత్రం. ఏంటది? ఏమొచ్చింది ఏమన్నాం? తుమ్ముకి దేవునికి స్తోత్రానికి సంబంధం లేదు. హల్లెలూయా అంటారు. వీడికి వచ్చిన ఆవిలెంతలకి హల్లెలూయాకి సంబంధమే లేదు. అది జనాల్లో ఉండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉండి, బస్సులో ఉండి, ఏమున్నాయి తుమ్మెడా దేవునికి స్తోత్రం అంటాడు. ఆవిలంత వచ్చిందా దానికి హల్లెలూయా యాడ్ చేసి ఆవిలంత వస్తుంది. ఏం పద్ధతి ఇది అంటే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటాడంటే ఈ క్రైస్తవుడు అనుకుంటా. అది చూస్తారు వీళ్ళు, చూసి సేమ్ వచ్చి ఇక్కడ గుద్దుతారు. ఈ క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి దగ్గు రావాలి, తుమ్ము రావాలి, ఆవిలంత రావాలి. అప్పుడే కానీ క్రైస్తవుడిని నమ్మరు. ఈ రెండో తెగ ఈ చీటికి మాటికి ఇది అవసరం ఉన్నా లేకపోయినా వాటి అర్థం ఇంకా తెలియదు క్రైస్తవుడికి, కానీ వాడేస్తాడు. ఆవిలంతకి, దగ్గులకి, తుమ్ములకి అర్థం తెలియకపోయినా అవి వాడేస్తాడు. వాడిసి ప్రజలు ఏం చెప్తాడంటే ఇది క్రైస్తవుడు అని. ఇప్పుడు ఏ పని చేసినా అన్నాం కదా, ఆవిలంత వచ్చింది అందుకు తగిలేటం అక్కడ పదం. ఆవిలంతకి దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది అందుకు దేవుని స్తోత్రం తగిలిట్టిస్తాం మనం. ఇప్పుడు ఏ పని చేసినా ఈ మనుషులు రెండో తెగ ఏం చేస్తారంటే దేవుణ్ణి చూపించడానికి ఇష్టపడే పద్ధతిలో ఇది రెండో తెగ. మూడో విషయం చెప్తున్నాను. ఈ రెండో తెగలో మూడో విషయం, వీళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళరు. ఈ రెండో తెగ ప్రజలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళరు. ఒక చెల్లి ఫోన్ చేసి అనియా అన్నది. చెప్పమ్మా అన్నాను. పనిలో ఉన్నారా పర్వాలేదా అన్నది. చేసావు నేను ఎత్తాను కదా చెప్పి అన్నాను. అదే అంటే మా వాళ్ళది ఒక పెళ్ళి ఉంది వెళ్ళమంటారా వెళ్ళొద్దా అన్నది. పిలిచారు, మీకు ఖాళీ ఉంది వెళ్ళగలరు డబ్బులు ఉన్నాయి అంటే వెళ్ళండి అన్నాను. అంటే కాదన్యా అది మనోళ్ళది కాదు అంటే అన్నాను. అదే అన్నయ్య మన క్రైస్తవులది కాదు, మరి ఎవరిది అన్నాను. హిందువులది వెళ్ళొచ్చా అన్నాను. బైబిల్లో హిందూ పెళ్ళికి వెళ్ళొద్దు అని ఎక్కడైనా నాకు చూపిస్తే ఆ రోజు నువ్వు మానే, నేను కూడా మానేస్తాను అన్నాను. అంటే చాలామంది చెప్తారు కదా నేను హిందువుల పెళ్ళకి వెళ్ళకూడదని. ఎవడు చెప్పాడు అన్నాను. అంటే నేను ముందు పాస్టర్ చెప్పాడు, ఆ పాస్టర్ చెప్పాడు. బైబిల్లో నువ్వు నాకు చూపిస్తే ఆ రోజు నుంచి నేను కూడా మానేస్తానమ్మా అన్నాను. ఉన్నదా బైబిల్లో అన్నాను. ఉందా? యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవం ప్రారంభించబడింది కదా. యేసు ప్రభు వచ్చినంత కాలము యూదా మతం ఉంది. ఆయన ఏ పెళ్ళికి వెళ్ళేటప్పుడైతే కానా విందు ఏ పెళ్ళికి వెళ్ళాడు? యూదా మతం వారు పెళ్ళి అవుతుంటే అక్కడికి వెళ్ళాడు. అప్పటికి క్రైస్తవం రాలే. యేసు ప్రభు అప్పటికి స్థాపిస్తున్నాడు. ఇప్పుడు యూదా మతంలో అవుతున్న కానా విందుకి పెళ్ళికి వెళ్ళాడు. అన్ని మతం దానికి వెళ్ళదా? ఈ భక్తులు కొత్త నిబంధన భక్తులు కొత్త వచనం యాడ్ చేసి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని టెన్షన్ పడిపోతుంది. వెళ్తూ ఏదో అయిపోద్దని. బైబిల్ ఏం చెప్పలేదు, ప్రశాంతంగా వెళ్ళు కూర్చో, నిండు మనసుతో వారిని దీవించు అన్నాను. నిండు మనసుతో వారిని దీవించు, భార్య భర్తలు దీవించు. పర్లేదంటారా అలాంటి ఆటలడానికి వెళ్తే? ఎంత చెప్తున్నాను అయినా సరే పర్లేదంటారా అని. ఇప్పుడు ఏంటి ఫిక్స్ అయ్యింది? వెళ్ళకూడదని ఫిక్స్ అయింది. అమ్మా మొన్న అపెండిక్స్ ఆపరేషన్ నీకు చేశారు కదా 10 రోజుల క్రితము. అవునన్నయ్య చేశారని. ఆ చేసిన డాక్టర్ గారి పేరు రంగనాథం గారు. పొద్దున్న లెగిసి మడితోనే స్టార్ట్ చేస్తాడు. తడితోనే స్టార్ట్ చేస్తాడు. బ్రాహ్మణ ఆయన. నీకు చేసిన డాక్టర్, అపెండిక్స్ ఆపరేషన్ చేసిన డాక్టర్ రంగనాథం గారు పొద్దున్న లేసి తడితో స్టార్ట్ చేస్తాడు. నీకు ట్రీట్మెంట్ చేసి నీకు కోసి కట్ చేసి తీసిన డాక్టరు హైందవుడు. ఎందుకు కోయించుకున్నావు, ఎందుకు కుట్టించున్నావు అన్నాను. ఎతకాలి కదా మరి క్రైస్తవ డాక్టర్ని. ఇంకోటి చెయ్యడానికి వీలేదని ఎతకాలి. అది అక్కర్లే. ఏ డాక్టర్ మంచిదైతే పర్లేదు. ఆడ కులం మతం సంబంధం లేదు. డైరెక్ట్గా నా లాభం. ఇక్కడ లాభము, అక్కడ భక్తి. మరి అది ఎందుకు చేయించుకున్నావు అన్నాను. అవునా అనియా అన్నది. అది తెలీదు మరి. బొట్టు పిలక ఉంది ఆయనకి, తెలియదు మరి ఈవిడికి ఏంటో అనేది. ఆ పని చేయించుకోవడానికి ఇష్టపడిపోతారు. పెళ్ళికి వెళ్ళాలంటే ఈ రెండో తెగ ఏంటంటే నీ క్రైస్తవం, క్రిస్టియన్స్, మేము రాము, మేము క్రిస్టియన్స్ కాబట్టి మేము అలాంటి ప్లేస్కి రాము. దిక్కు మళ్ళీ క్రైస్తవం ఎందుకు? మానేయండి. బైబిల్ చెప్పని చేసి మానేయండి. ఎందుకు?
బైబిల్లో ఉందా అది చెయ్యండి. బైబిల్లో లేనిది కొత్తది యాడ్ చేసి ఎందుకు? ఈ రెండో తెగ మేము క్రైస్తవులమే అని చెప్పుకోవడం కోసం ఈ స్టంట్లనే చేస్తూ ఉంటుంది, ఈ డ్రామాలు ఆడుతూ ఉంటుంది. ఈ తెగ కొన్ని ప్లేసులకు వెళ్ళరు. నాలుగోది, రెండో తెగలోనే నాలుగో రకం. వీరు ఇతరులకి చూపిస్తారు ప్రార్థన చేసుకుంటున్నట్టు, ఇతరులకి తెలియపరుస్తారు వీరు ప్రార్థన చేసుకుంటున్నట్టు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని తెలియపరుస్తారు. ఒక ఇంటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాడు, రేపో మాపో బయటకు వచ్చి దేవుడిని పని చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏడంటే దగ్గరగా సుమారుగా ఉదయం 9ంటికి వెళ్ళాను. 6:30కి వేసుకుంటాడన్న తలుపు, 9:10 వరకు తలుపు తీయడన్నా ప్రార్థన చేసుకుంటా ఉంటాడు అని చెప్పారు. అన్ని గంటలు చేస్తాడా? సూపర్ అంటున్నాను. ఒకసారి పిలండి అన్నాను. మేము పిలిస్తే తిడతాడన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు, కోప్పడతాడన్నా డిస్టర్బ్ చేయకూడదు ఆడికి అన్నారండి. ఆలోచండి, ఏం చేస్తున్నాడు? ఎవరైనా పిలిస్తే ఏంటవుతుందంట? ఏం చేస్తున్నాడు? ఎవరిని పిలిస్తే ఏమవుతుందంట? చేస్తుంది దేవుడికి ప్రార్థన. ప్రార్థనలో మధ్యలో ఎవరు లేపితే కోపం అవుతుంటే రెండు సింక్ అవ్వట్లేదు. ఆడు చేసే ప్రార్థన ఆడిని ఎవరికి వెళ్తే వచ్చే కోపము. భయపడుతున్నారు ఇంట్లో. తమ్ముడు ఉన్నాడు, ఆడు భయపడుతున్నాడు, వాళ్ళ అమ్మ భయపడుతుంది. కోప్పడిపోతాడన్నా పిలిచేవంటే, తిట్టేస్తాడన్నా మమ్మల్ని అని భయపడుతున్నాడు. వాళ్ళ అమ్మకు ఒక ఆలోచన వచ్చి, ఒరే ఇట్రా చిన్నడా ఇట్రా, తలుపు కొట్టి అన్నీ వచ్చాడని స్పీడ్ చెప్పాను. అంటే గ్యాప్ ఇవ్వకుండా, ఆడ అరవకుండా అన్నయ్య వచ్చాడని స్పీడ్కి చెప్పి అని చెప్పాడు. అని వెళ్ళాడు. అన్నయ్య పెద్ద అన్నయ్య వచ్చాడు అని స్పీడ్ చెప్పాడు. 2 నిమిషాలు తలుపు తీసాడు అన్నాడు. ఏ కోపం లేదు, ఏది లేదు. కాసేపు మాట్లాడి దేని గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే లోపలికి వెళ్ళి లిస్టు తెచ్చాడండి. బోల్డ్ లిస్టు. ఆడ సొంత లిస్టు కాదు, ఊరు బాగుండాలి, ఊరు జనం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అంత లిస్ట్. ఇవన్నీ చాలా ముచ్చటగా వేస్తుంది. అన్నీ చదివాను. ఆఖరిలో మాట్లాడుతున్నప్పుడు భలే ఉందిరా, చాలా మంచి ప్రార్థన చేస్తున్నావు, చక్కగా ఉంది. ఒక కంప్లైంట్ అన్నాను నీ మీద, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరైనా నేను డిస్టర్బ్ చేస్తే కోపం వచ్చేస్తుందంట అన్నాను. అవునన్నా, ప్రార్థన చేసుకుంటే మరి లేపేస్తారంటే తెలియదా మాత్రం అంటున్నాడు. అప్పుడు వచ్చేస్తుంది. ఓ బాబు, నువ్వు చేసే ప్రార్థనకి నీ చేసే క్రియకి 2 సంబంధం లేదు. నీ క్రియ దయ్యం, నీ ప్రార్థన దైవికము అని అనుకుంటున్నావు. దేవుని పక్షాన దేవునితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే నేను నెమ్మది ఉంటుంది. అది లేకుండా నీ కోపం అవుతుందంటే నువ్వు దయ్య ప్రార్థన చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్పాను. నీ ప్రార్థన అంతా దయ్య ప్రార్థనే, డౌటే లేదు ఆ విషయంలో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవునితో మాట్లాడుతున్నావు అంటే నీతో నెమ్మది వస్తుంది, సౌమ్యంగా ఉంటావు. నీ ప్రార్థన దయ్యపు ప్రార్థన, జాగ్రత్త అని అనేసి వెళ్ళిపోయాను. ఆడికి నిద్ర పట్ల. ఇన్ని సంవత్సరాలు చేసింది దయ్య ప్రార్థన. మరి దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవునితో ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నెమ్మది రావాలి కదా. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, నెమ్మది రావాలి కదా. అది రావట్లే, కోపం అవుతుందంట. ఉద్దేశం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను అసలు విచిత్రం ఏంటో తెలుసా? ఇంట్లో కూడా చేరు. ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారంటే ఆ వ్యక్తిని కదపరు. చూడండి, ఏ మాత్రం కదపరు. ప్రార్థన చేసుకుంటున్నారు. చేసుకోద్దని అంటలే, చేసుకోండి. కానీ నేను ప్రార్థన చేస్తున్నానని చూపించే తత్వం ఉంటుంది, అది మానుకోవాలి. ఈ రెండో తెగ ప్రార్థన చేసుకుంటున్నాను అని చూపిస్తూ ఉంటారు. ఈ రెండో తెగలోనే ఐదో విషయం ఏంటంటే, వీరు చాలా తక్కువ మందితోనే కలుస్తారు. వీరందరితో కలవరు, చాలా కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందితోనే కలుస్తారు, పెద్ద ఎక్కువ మందితో కలవరు. ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఒక ఊరికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు అనుకుందాం. ఒక ఊరికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు. ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇదే ఊరు నుంచి మీరు బయలుదేరారు, ఇదే ఊరు నుంచి వేరే క్రైస్తవులు కూడా బయలుదేరారు. అది మీకు తెలియదు, ఆ విషయం మీకు తెలియదు. ఆ ప్రాంతంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు వారు కనపడగానే మీరు వచ్చారా అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చుంటారు? మా టికరా కూర్చుంటారు కదా.
ఇంకో టిక్కరాన్ని యాడ్ చేయరు. అది ఇంకోటి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆడి జీవితం ఏంటో వాడు అబ్బే మా గోటికి రావాలి మా ఆడి గోటికి రావాలి కూర్చుంటాం చెప్పి మొత్తం ఒక గొర్రెల బ్యాచ్ని రెడీ చేసుకుని ఇంకా కథ మొదలైపోద్ది. అక్కడ పాస్టర్ వాకింగ్ చెప్పుకుంటూ అంటాడు మొన్న అని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు సేమ్ బ్యాచ్ కదా, కొద్ది మందితోనే కలుగుతారు వీళ్ళు, పెద్ద ఎక్కువ మందితో కలవలేరు. అయితే సేమ్ క్రైస్తవుడు అవ్వాలి, లేదా సేమ్ కులస్తుడు అవ్వాలి, లేదా సేమ్ ఊరు వాడు అవ్వాలి. ఈ కొద్ది మందితోనే కలుస్తారు తప్ప అందరితోనే కలవలేరు. ఈ రెండో తెగ బ్యాచ్ క్రైస్తవులు కొద్ది మందితోనే. 5 విషయాలు చెప్పాను. మొదటిది, సాక్ష్యం ఎక్కువ చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. దగ్గిన తుమ్మినా దేవుని స్తోత్రం, దేవుడు 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 అని చూపించడానికి ఇష్టపడతారు. మూడోది, కొన్ని ప్లేసులకి వారు వెళ్ళరు, ప్రత్యేకించబడిన వారు. 4వది, వారు ప్రార్థన చేసుకుంటున్నామని తెలియపరుస్తారు ప్రజలకి. 5వది, కొద్ది మందితోనే కలుస్తారు, అందరితో కలవలేరు. ఈ రెండో తెగ. ఇప్పుడు మూడో తెగ క్రైస్తవం గురించి వస్తున్నాను నేను. ఈ మూడో తెగ క్రైస్తవం ఏంటంటే అతి భక్తి. ఏంటది? భక్తే కానీ అతిగా చేస్తారు, అతి 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 ఎక్కువ చేస్తారు. ఈ మూడో తెగ ఏంటంటే ఆ వ్యక్తులకి మీరు కనపడ్డారంటే, ఆ వ్యక్తిని మీకు ఎదురయ్యాడంటే ఏమ్మా అని మాట్లాడి వెంటనే దేవుడి గురించి స్టార్ట్ చేస్తారు. ఇంకొక సెకండ్ ఆలోచన ఉండదు. సెకండ్ ఆలోచించారు, ఆలోచకుండా ప్రార్థన చేసుకోవచ్చు కదా, చర్చికి రావచ్చు కదా, దేవుడిని నమ్ముకోవచ్చు కదా, వెంటనే స్టార్ట్ చేస్తారండి. ఇంకొక బుర్రలో ఇంకో ఆలోచన ఉండదు. ఒక మంచి ఒక చెడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ప్రాంతానికి వెళ్తున్నావు, బిజీగా ఉన్నావా, ఇప్పుడు మాట్లాడచ్చా, అది ఏమీ సంబంధం లేదు. వాళ్ళ కడుపులో ఒక దాచుకుంటారు కొన్ని సంవత్సరాల నుంచి, అది కక్కియాలి అంతే. కనపడగానే నా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది. కనపడిందా నాకు యేసు ప్రభువుని చెప్పేదండి, కనపడిందా ప్రార్థన చేసుకోమని చెప్పేదండి, కనపడిందా చర్చకోవచ్చు. ఇంకొక మాట ఉండేది కదండి, ఎలా ఉన్నావు బాబు, అమ్మ నాన్న ఎలా ఉన్నా, ఏమీ లేదు. బాబు ఇక్కడేం చేస్తున్నావు, చర్చికి రావచ్చు కదా అంటది. ఇక్కడేం చేస్తున్నావు అనేదానికి సమాధానం ఏందో, ఇక్కడేం చేస్తున్నావు నీ సమాధానం చెప్పాలి కదా, పలానా పనికి వచ్చాను అది ఏందో, ఇక్కడేం చేస్తున్నావు చర్చికి రావచ్చు కదా అంటదండి. ఒక రకమైన చిరాకు తెప్పిస్తారు వీళ్ళు, ఈ అతిభక్తి వాళ్ళు ఒక రకమైన చిరాకు తెప్పిస్తారు. ఇప్పుడు మీకు ప్రార్థన చేసుకోమని ఎవరైనా చెప్తారా? మీకే నమ్మలేరా? మీకు ప్రార్థన చేసుకోమని ఎవరైనా చెప్తారా? సరిగ్గా ఊపు, ఇలాగా అలాగా మొత్తం చుట్టూ తిప్పుతున్నాం. ఎవరిని చెప్తారు చెప్పరా? చెప్తారు. ఎవరు చెప్తారు? మమ్మీ, ఇంకొకరు ఉన్నారు చెప్తారు చెప్పరా? ఇప్పుడు వీడు చెయ్యిపోయాడు అనుకోండి, చెప్తాను చెప్పమా. ఇప్పుడు ఆలోచించండి, చెప్తే వినేదా వారు తెలుసుకునేదా? చేసుకోవాలని తెలుసా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకో, చేసావా చెయ్యో అన్న, ఏం చేయమంటున్నావు, ఏంటి వస్తుంది లోపల నుంచి? చేయమన్నదేమో ప్రార్థన, అది చెప్పేదాన్ని చెప్తున్నాం చిరాక్కి దేవుడికి మనకు సంబంధం లేదు. మీరు ఆలోచించండి, చిరాక్కి దేవుడికి సంబంధం లేదు అసలు. కానీ చిరాకు పడి ప్రార్థన చేయమని చెప్తున్నామంటే ఏం ఫలిస్తుంది అక్కడ? ఎప్పుడు అవుతుందో తెలుసా? ఆ ఫలింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక చిన్న వీడియో క్లిప్ మా ఫ్రెండ్ పంపించాడు, అది చూడడానికి బాగా అనిపించింది. చిన్న బొడ్డది కూర్చుంది, ప్లేట్లో ఏదో తింటుంది, దాని పక్కన వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ ఏదో తింటుంది. వాళ్ళ నాన్నమ్మది అయిపోయింది, దీనిది ఏం కావాలా. వాళ్ళ నాన్నమ్మ లెగిసి నడక ఇలా నడుస్తుంది. వాళ్ళ నాన్నమ్మ ఇది లెగిసిపోయి బొడ్డది వాళ్ళ నాన్నమ్మలో ఇలా అంటుందండి, ఇలా నడుస్తుందండి. దీనికి బాగానే ఉంది నడక, వాళ్ళ నాన్నమ్మ నడక బాగాలేదు, ఏదో ప్రాబ్లం, వయసు అయిపోయి మొత్తానికి ఏదో. వాళ్ళ నాన్నమ్మ ఇలా నడుస్తుందని ఈ బొడ్డది గిన్నె పట్టుని ఇలా నడుస్తుందండి. ఎవరు చెప్పారు దీనికి? నాన్నమ్మ ఏం చెప్పలేదు ఇలా నడుని. మరి ఎట్ట నడిచింది? చూసి, ప్రార్థనా జీవితం చూసి పిల్లలు నేర్చుకుంటారు. చెయ్యో అంటే ఏం చేస్తారు వాళ్ళు? చిరాకొత్త తప్ప ఏం ఉండదు. మీ ప్రార్థనా జీవితం భక్తి చూసి మా అమ్మమ్మ ఇలా చేస్తుంది, మా నాన్నమ్మ ఇలా చేస్తుంది, మా అమ్మ ఇలా చేస్తుంది, మా నాన్న ఇలా చేస్తాడు, నేను కూడా అని ప్రారంభిస్తారు పిల్లలు. మీరు సొదకొడతా ఉంటే చిరాకు వచ్చి తినేద్దర బాబు మా అమ్మ, తినేద్దర బాబు నాన్నమ్మ, తినేద్దర బాబు, ఇదే అవుతుంది, చిరాకే వస్తుంది.
ఈ అతి భక్తి ఏంటంటే చిరాకు తెప్పించే క్రైస్తవాన్ని చూపిస్తారు. మూడో తెగ అతి భక్తి, చిరాకు తెప్పించే ప్రయత్నం. కనపడగానే చెప్పాడు, ఇంక సంబంధం ఉండదు. రెండోది ఈ అతి భక్తులోనే రెండో తెగ ఏంటంటే ప్రతిదానికి ప్రార్థన చేస్తారండి. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేస్తారు. ప్రతిదానికి. ఒక ఇంటికి భోజనానికి ఎప్పటి నుంచో రమ్మని పిలిస్తే చాలా కష్టం మీద ఆ ఇంటికి ఆ రాత్రి భోజనంకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చిన్న వాక్యం చెప్పండి అన్న అన్నారు. సరే అని చెప్పి ఒక 2 పాటలు పాడి ఒక చిన్న కీర్తన తీసి వాక్యం మాట్లాడుకుని సరే అయితే భోజనంకి రెడీ అయిపోదాం, మళ్ళీ నాకు వెళ్ళిపోవాలని చెప్పి భోజనంకి రెడీ అయిపోతుంటే టేబుల్ మీద అమ్మగారు అన్నీ పెట్టేసి ఒక ప్లేటే పెట్టింది. అంటే దాని అర్థం ఏంటి? ముందు ఈ భక్తుడు తినేస్తే తర్వాత పిల్ల భక్తులు తింటారని. అదేంటమ్మా ఒకటే పెట్టు అన్నాను. మీరు తినండి అందరికి పెట్టి అందరు కలిసి తినేద్దాం. పర్లేదు బాబు పెట్టమ్మా నువ్వు అన్నాను. మొత్తానికి కష్టం మీద పెట్టేసింది. కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రశాంతం కూర్చోండి మాట్లాడుకుంటూ తిందామని చెప్పి అందరు కూర్చున్న తర్వాత అన్నీ వడ్డించిన తర్వాత పిల్లోడు వెయిట్ చేస్తున్నాడు నా వైపు చూస్తూ. వాళ్ళ అమ్మ నాది సైక్ చేశాడండి. ఏదో వాళ్ళ అమ్మకి ఏదో సైక్ చేసి చెప్తే వాళ్ళ అమ్మ నాది బాబు మీరు ప్రార్థన చేయండి అన్నది. ఈలో పిల్లడు కూడా అన్నీ మీరు చేయండి అని ఇద్దరు పిల్లలు అనేసారు. చేద్దాంలేండి. ఏంటి రెగ్యులర్గా మీరు ఏం చేస్తారు ఏంటని మాట్లాడుతుంటే పెట్టిన తర్వాత మా డాడీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మేము అందరూ కలిసి తింటాం అన్నాను. మరి కొత్తదే ఉంది, నేను వచ్చి పాటు చేయడానికి నాన్నే ప్రార్థన చేయమను అని చెప్పాను. నాన్నే ప్రార్థన చేయమను అవుతుంది కదా, తనతో ఎప్పటి నుంచో మళ్ళీ మధ్యలో నేను కొత్తగా వచ్చింది. నాన్న చెప్పి నువ్వు చెయ్యని ప్లీజ్ అని లావుతున్నాడు చెయ్యను అట్లా. ఆడపిల్లాడు వదిలేమన్నా బాగోదు, నాన్న ఎప్పుడు చేస్తాను అన్న మీరు చేయండి పర్లేదు అన్నాడు. ఈయన చేయండి పర్లే ఒక పావుగంట పర్లే అయిపోయింది అక్కడ. చేయండి అన్న చూస్తాను నేను కూడా అని చెప్పి కళ్ళు మూసుకుని ఇలా ఉన్నాను. గ్లాస్ ఎత్తాడండి. ప్రభువా అని ప్రారంభించాడు. ఈ నీరు మేము తాగుతున్నామంటే నువ్వు ఇచ్చావు. ఆ రోజు బోరింగు పడదని చెప్పారు, కానీ ఆ రాళ్ళు వచ్చేస్తుందని చెప్పారు, పడదని చెప్పావు. బోర్ వేయడానికి నువ్వు కృపించావు. ఆ బోర్లో ఉన్న నీరు మేము ఈరోజు తాగుతున్నాము అని చెప్పి 7 నిమిషాలు చేశాడండి. ప్లేట్లో అన్నం ఉంది, ఒక చపాతీ ముక్క ఉంది, కూరలు వేస్తారు. ఇచ్చావు అందుబట్టి నీకు స్తోత్రాలు, నీవు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అని స్లో చేశాడు. ప్రార్థన అయిపోయింది అనుకుని నేను అప్పడం తీసుకుని నోట్లో కరెక్ట్గా నవ్వేశాను. సౌండ్ కరెక్ట్ అని వచ్చింది. అందరూ నా వైపు చూశారండి. అది నీటి కోసమే ప్రార్థన, నీరు కోసమే. ఇంకా అన్నం ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, చపాతీ మొక్కలు ఉన్నాయి, అప్పడాలు ఉన్నాయి. 20 నిమిషాలు చేశాడండి. 20 మినిట్స్ చేశాడండి. ప్లేట్ దగ్గర పెట్టుకుని చల్లగా అయిపోయింది ఆ చపాతీ. ఇంక అప్పడమే గట్టిపడిపోయింది ఆ చపాతీ. ఇంకేం లేదు, పర్పలాట్టుకు వెళ్ళిపోవడమే. 20 నిమిషాలు ప్రార్థన. తల్లి కొడుకులు ఎందుకు ప్రాధాయపడ్డారో నాకు అప్పుడు అర్థం లేదు. నువ్వు చేయి బాబు అంటే మంచి ఛాన్స్ ఇచ్చారు. నాది దెబ్బకి అయిపోద్ది. 30 సెకండ్లో చేసేస్తాను నేను. ఇచ్చినందుకు వందనాలు, లేని వాళ్ళకి ఇవ్వండి బాబు ఆమెన్ అంటారు అంతే. సింపుల్గా అయిపోద్ది. ఇంత ప్రాధాయపడుతున్నా నేను ఇలా చేసేనేంటి అని బాధపడి 20 నిమిషాల తర్వాత బిగిసిపోయి నువ్వు తిని అయ్యో బాబోయ్. ప్రతిదానికి ప్రార్థన. మా ఇంట్లో ఉంటే దేవుడమ్మ అని, మా ఇంట్లో పనిచేసేది, పేరే దేవుడమ్మ. రైల్వే ఎంప్లాయీ పనిచేసేది, ఇంట్లో పాచి పనిచేసేది. ఆవిడకి టీ ఇస్తే చల్లగా తాగుతుంది. పట్టుకుని ఇలా ఎత్తి పెట్టుతుంది. ఇలాగ ఏకంగా పెద్ద ఏదో గద ఎత్తుకున్నట్టే పట్టుకుని ఆ టీ కోసం ప్రార్థన చేస్తుంది. మొత్తం చల్లగా అయిపోయాక అప్పుడు తాగుద్ది. ఇంకేముండదు, కాసేపు ప్రార్థనే. ప్రతి దానికి ప్రార్థన ఉంటుందండి. ఈ మూడో తెగ ఏం చూపించాలని ఇష్టపడతారు అంటే కామన్ సెన్స్ అంటారు కదా. కామన్ సెన్స్ తెలియ అంటారు, ఏదో అర్థమైంది కదా. కామన్ సెన్స్ కూడా ఉండదు. అంతే, మేమంతే చూపించే ప్రయత్నం చేస్తారు. అతి భక్తి. బండి మీద వెళ్ళినప్పుడు ప్రార్థన, వచ్చిన తర్వాత ప్రార్థన, కిక్ కొట్టిన తర్వాత ప్రార్థన, అవ్వకపోతే ఇంకో ప్రార్థన, వెళ్ళాక ఒక ప్రార్థన, అవ్వకపోతే ఇంకో ప్రార్థన. ఈ అతి భక్తిని ఈ మూడో తెగ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఈ మూడో తెగలోనే మూడో మాట.
ప్రతిరోజు అధ్యాయాలు చదువుతారు. ఏంటది? అధ్యాయాలు చదువుతారు. వచ్చి అన్నది ఒక ఆవిడే, నేను సంవత్సరంలో 2 సార్లు బైబిల్ పూర్తి చేస్తానన్నా అని చెప్పింది. గర్వంగా ఈరోజు ఏం చదివావు అని చెప్పింది. అడిగాను, పలానా విషయం ఇక్కడ నుంచి ఇక్కడ చదివిస్తాను అన్నాను. ఒకే ఒక క్వశ్చన్ చూపిస్తాను, దాని అర్థం నాకు చెప్పన్నాను. నాకు రాదన్నా, చదవడం వచ్చు అంతే, అర్థం. వీళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే చదివేస్తే అయిపోద్ది అనుకుంటారు. వీళ్ళ భక్తి చదివితే కాదప్ప, లోపల ఉంది అసలైన సరుకు, అది పట్టుకోవాలి. చదువు ఎవడని చదువుతాడు? అధ్యాయాలు చదివి భక్తి చేస్తావు ఈరోజు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. దేవుని మాట మనతో మాట్లాడాలి. ఇది వాక్యం అంటే. వాక్యము మాట్లాడాలి, పుస్తకం మాట్లాడాలి, అక్షరం మాట్లాడాలి. ఇది పోయి చదివావా అంటే చదివాను, అన్ని అధ్యాయాలు చదివా చదువు దగ్గర ఆగిపోయింది. ఈ 3వ తెగ భక్తి బైబిల్ చదివేవా లేదా మీద ఉండిపోద్ది. ఈరోజు చదివేవా, చదవకపోతే ఎలాగా ఒక భయం. మళ్ళీ చదవాలి అనే దగ్గర ఈ భక్తి ఆగిపోద్ది. 3వ తెగ. 4వ చెప్తున్నాను. 3వ తెగలోనే 4వది. ఈ 4వ విషయం 3వ తెగలో వీళ్ళు చర్చ్ మానడానికి ఇష్టపడరు. ఏమన్నాను? చర్చ్ మానడానికి ఇష్టపడరు, వాక్యం మానడానికి ఇష్టపడరు, ఆరాధన మానడానికి ఇష్టపడరు. ఏదైనా ఎలాగైనా చర్చికి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితిలో మేమందరూ ఒకరోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఫ్యామిలీ మాట్లాడుతుంది. ఒక ఫ్యామిలీ గురించి ఒక పాస్టర్ గారు ఒక రికార్డ్ ఇస్తున్నారు, ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎన్నోసార్లు ఎన్నో సంఘాలు స్థాపించానండి నేను. ఎన్ని సంఘాలు స్థాపించినా ఈ సంఘంలో కొందరు ఉన్నారు, ఈ సంఘంలో ఒక కుటుంబం ఉంది. నా జీవితంలో, నా 12 ఏళ్ళ జీవితం, సేవా జీవితంలో నేను ఇలాంటి కుటుంబాన్ని నేను చూడలేదు అని చెప్పి మా అందరికీ మాట్లాడుతున్నాడు ఆయన. ఆ కుటుంబాన్ని పిలిచాడు. స్టేట్ బ్యాంక్లో పనిచేస్తారంట. ఆ కుటుంబాన్ని పిలిచి, ఈ కుటుంబం అండి, ఆ కుటుంబము ఈ ప్రాంతంలో ఈ మందిరం ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం కూడా ఈ కుటుంబ సభ్యులు మానలే, సంఘం మానలే, ఒక్క ఆదివారం కూడా మానలేదు, ఒక్క శుక్రవారం ప్రార్థన కూడా మానలేదు, ఒక్క ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఈయన మానలేదండి. ఈ కుటుంబం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తుందండి, ఎలాగున్నా వచ్చేస్తుందండి అని చెప్తున్నాడు. అది గర్వించదగిందే కదా, గర్వించదగి కుటుంబము ఆ కొండ దేవుని మందిరికి వస్తుందంటే గర్వించదగిన విషయం అది. అలాంటి విషయాలు వినగానే నాకు ఇంకోటి ఏదో అర్థమవుతుంది. అలాంటి విషయాలు వినగానే ఇంకోటి. ఆ రోజు సోమవారం, అమ్మ నిన్న వాక్యం ఏం చెప్పారు పాస్టర్ గారు అన్నాను. నిన్న వాక్యం దేని గురించి చెప్పారు పాస్టర్ గారు అన్నాను. మాట్లాడలే. అది అది ఏమండి దేని గురించి నాకేం తెలిసే అన్నాడు ఆడు. నాకేం తెలిసే, ఎక్కడికి వచ్చారు మళ్ళీ? చర్చికి సంవత్సరాల తరబడి వెళ్ళారంట. ఆదివారం సోమవారం అక్కడ కార్యక్రమం ఒకటి, కొన్ని గంటలే అయ్యింది. పిల్లలు అయితే ఇంక సైడ్ అయిపోయారు. వీడు నన్ను కూడా ఎడిగేస్తారు, బాబు వీడు ఎందుకు వచ్చిందని పిల్లలు నైమ్మ సైడ్కి వెళ్ళిపోయారు. పిల్లలు భార్యకి తెలీదు, ఏం వాక్యం చెప్పారు గుర్తులేదు. భర్త నాకేం తెలుసు అనేస్తున్నాను డైరెక్ట్గా, ఇంకేం లేదు, స్టేట్ బ్యాంక్ కదా అలాగే ఉంటుంది సమాధానం. డైరెక్ట్ చెప్పేస్తున్నాను నాకేం తెలుసు అని అంటున్నాడు. పిల్లలేమో సైడ్ అయిపోయారు. ఏ పాస్టర్ సర్టిఫికేట్ వచ్చి షాల్ వేసి కప్పేద్దాం చూస్తున్నాడో ఆయన కూడా ముఖం చిన్నగా అయిపోయింది. ఆయన వైపులో చూశాను, మాట్లాడలేదు. సంవత్సరాల తరబడి వస్తుందా అని చెప్పారు బెదరు అన్నాను. అదేనండి అంటే వస్తారు అంటే గుర్తుంటుంది, రాసుకుంటారు, ఏం లేదు, ఏమీ లేదు, డమ్మీ. సంవత్సరాల తరబడి వచ్చిన డమ్మీయే. మీకు వచ్చారని మీరు కాల్ దగ్గరేయడం, మీరు వేసే సాల్వ కప్పుకుని వెళ్ళిపోవడం, అదే భ్రమలో ఉంటారన్నా మీరు. కాదన్నా, అది కాదన్నాను. ఆనందాన్ని పోగొట్టేసిన ఆ రోజు పోయింది. ఊరు అలాంటిది లేండి, పోయింది అది. ఇప్పుడు ఆలోచించండి, సంవత్సరాల తరబడి వస్తారు, వచ్చేస్తారు చర్చికి, మానరు అసలు. అమ్మమ్మ చర్చికి వెళ్ళిపోవాలి, అమ్మమ్మ చర్చికి వైభవ చర్చికి వెళ్ళిపోతాలా, ఇంట్లో కూడా వెళ్ళిపోతే అలాగా లేదు 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 లేదు, ఎలాగైనా వచ్చేయాలి. సంవత్సరాల తరబడి వచ్చేస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా, ఎలాంటిది ఉన్నా, ఏదున్నా ఈ
చూపించే భక్తి ఎలా ఉంటుందంటే, నీ చచ్చి మానను అని చూపిస్తారు. తెలిసిన ఆవిడ చనిపోతే, ఆ తాలూకా ఆవిడ తెలిసిన ఆవిడ చనిపోతే ఆ శవాన్ని చూడడానికి వెళ్ళకుండా, పలకరించడానికి వెళ్ళకుండా, ఆ కార్యక్రమంలో లేకుండా నీ చర్చికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది కుటుంబం. ఇప్పుడు ఆలోచించండి, ఏది ముఖ్యం? చనిపోయిందా చర్చ? యేసుప్రభు ఒక మాట అన్నాడు, మృతులను పాతిపెట్టుకుంటాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మృతులను పాటు పెట్టుకుంటారు, నువ్వు వెంబడించినాడు అన్నాడు. ఇప్పుడు ఏది పట్టుకోవాలి? అది చెప్పిన సందర్భం వేరు, ఇది వేరు. ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళాలి, తప్పదు అన్న పరిస్థితి ఉన్నప్పుడు దానికి వెళ్ళాలి. చర్చికి వచ్చేస్తాను నేను, చర్చికి వెళ్ళకపోతే అలాగా ఈ ఎక్స్ట్రా భక్తి చూపించి దేవుణ్ణి ఇంకా అవమాన పాలు చేయొద్దు, వెళ్ళాలి. ఈ ఎక్స్ట్రా భక్తి ఈ మూడో తెగ చేస్తుంది. ప్రతిసారి పెద్ద దగ్గర చర్చకు వచ్చారని. ఈ మూడో తెగలో ఐదవ, వీరికి భక్తే కావాలి, మిగతావాడు ఎలా పోయినా పర్లే. నేను చేసే భక్తి నాకు కావాలి, మిగతా వాడు ఎలా పోయినా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నేను చేసే భక్తే ముందు, భక్తే ప్రాముఖ్యత, తర్వాత ఇంకేదైనా. ఎవడైనా సరే, ఏ కుటుంబం సరే, ఏ మనిషి అయినా సరే. ఇది మూడో తెగలో ఐదో. 3 తెగలు నేను మాట్లాడాను. ఒక తెగ ప్రతిదానికి ఆలోచిస్తుంది, ఆగుతుంది, ఆగి చెయ్యాలా వద్దా, అవునా కాదా అని ఒక నిర్ణయంకి వచ్చి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా సరే ఒక చిన్న ఆగుతుంది, మాట్లాడాలా వద్దా ఆగుద్ది, చెయ్యాలా వద్దా ఆగుతుంది, ఆ వ్యక్తితో వెళ్ళాలా వద్దా ఆగుతుంది, ఆ ప్రాంతంకి వెళ్ళాలా లేదా ఆగుతుంది. ఉదయం ప్రారంభించినప్పుడు నేను ఈరోజు మొత్తంలో దేవుని పని నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎలా ప్రకటించాలి ప్రభువా అని దేవుని సహాయం కోరుకుని రాత్రి పడుకునేటప్పుడు నేను ఏం చేశాను, ఏం చేయలేకపోయినా అనే లెక్క అప్పచెప్పి పడుకునే తెగ. రెండో తెగ సాక్ష్యాలు చెప్పేయడాలు, పాటలు పాడేయడాలు. ఈ రెండో తెగ క్రైస్తవ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. మూడో తెగ అతి భక్తి చేసి చూపిస్తుంది. 1, 2, 3 ఏ తెగలో ఉన్నాం ఇప్పుడు మనం? ఆగే నిర్ణయం తీసుకునే తెగ, కనపడితే ప్రార్థన చేసుకోవాలని చెప్పే తెగ, అతి భక్తి చూపించే తెగ. ఏ తెగలో ఉంటాం మనం? ఎలాంటి తెగలో ఉంటాం? దేవుడికి మనం అప్పచెప్పుకుంటున్నప్పుడు ఎలాంటి తెగలో ఉండి మనం అప్పచెప్పుకుంటున్నాం? 1, 2, 3 నిర్ణయం 3 మీదే ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు మంచి దేవా, మీరు మాతో మాట్లాడుతున్నారు, వాక్యం నుంచి మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవని చెప్పావు, సమయాన్ని పోనివ్వద్దని చెప్పావు. మేము ఏ పని చేసినా నీ నిమిత్తమే చేయాలని నీ బైబిల్ చెప్తుంది. మాకు తెలిసిన క్రైస్తవ్యము నీ గురించి మాట్లాడడం, నీ గురించి చెప్పడం, కనపడినోడికి అన్ని విషయాలు మేము మాట్లాడేవి మాకు తెలిసిన విషయాలు. మాకు తెలిసిన భక్తి అదే, నీ గురించి ప్రకటించాలంటే. కానీ ఒక 3 తెగల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక తెగ నిదానంగా ఉంటుంది, నిదానంగా ఉండి మాట్లాడుతుంది, ఆలోచించి మాట్లాడుతుంది, ఎవరితో వెళ్ళాలో విషయాలు ఆలోచిస్తుంది, ఎవరితో వెళ్ళకూడదు అనే విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని నీకు ఇష్టమా కాదా అనే ఒక మంచి ఆలోచనతో ఆ తెగ నడుస్తుంది. రెండో తెగ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతుంది. చిన్న దగ్గు వచ్చినా, చిన్న తుమ్ము వచ్చినా నీ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలకి ఆ తెగవారి వెళ్ళరు, వారి భక్తి జీవితం, వారు ప్రార్థన చేసుకుంటున్నారని తెలియపరుస్తూ ఉంటారు. అందరితోని కలవలేని తెగ ఇది రెండో తెగ. బహుశా మేము రెండో తెగలో ఉంటాయేమో కొన్నిసార్లు. మూడో తెగ అతి భక్తి చూపిస్తుంది, ప్రతిదానికి భక్తి, ప్రతిదానికి ప్రార్థన. ప్రతి చిన్న విషయం కూడా ప్రార్థన చేసి భక్తిని అతిగా చూపించడం ప్రారంభిస్తుంది. ఈ 1, 2, 3లో 3 తెగల వారు నిన్నే ప్రకటిస్తున్నారు ప్రతి విషయంలో. కానీ కిందున్న ఆ 2 తెగలు నీకు ఇష్టమైనవి కాదు. మొదటి తెగే మేము ఒప్పుకోవాల్సిన విషయం, మేము మొదటి తెగలో లేము. ఆలోచించి మాట్లాడే, ఆలోచించి వెళ్ళే, నీ గురించి ఆలోచించే ఆ మొదటి తెగలో మేము లేము తండ్రి. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో అయితే మేము ఆ మొదటి తెగ క్రైస్తవ్యంలో మేము లేమో అలాంటి స్థానంలో మమ్మల్ని ఉంచండి. మేము ఇంకా ఆలోచిస్తాము. ఒక మాట అనే ముందు, ఒక క్రియ చేసే ముందు, ఒక పని చేసే ముందు, ఏది చేసినా మేము ఆగి మిమ్మల్ని అడిగి అనుమతి తీసుకుని ఆ మొదటి తెగవారిలాగా మేము మా జీవితాన్ని కొనసాగిస్తూ ఏ పని చేసినా మేము నీ నామాన్ని
నిన్ను మహింపచ్చే వారిలా మమ్మల్ని అందరినీ మార్చమని యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించిన గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. వచ్చే ఆదివారం 9 గంటలకే యథావిధిగా ఉంటుంది.